మెల్లగా మెల్లగా బ్రో పడిపోతుంది. ఎన్నో ఒకటి ఉండని ఈ గాడ మధ్యలో పెట్టుడేది. అందరికీ నమస్కారం. ప్లీజ్ 30 సంవత్సరాలు నిండిపోయి 31వ సంవత్సరంలో వర్ధంతి అడుగు పెడుతున్నటువంటి రోజు ఈ రోజు. అయినా ఇప్పటికి కూడా తెలుగు ప్రజల గుండెల్లో విషాదం అనేది పోలేదు. ఆయన కోల్పోయినటువంటి జీవితాలు, ఆయన అందించినటువంటి మంచి పనులు పేద వర్గాల గుండెల్లో ఇప్పటికి కూడా శాశ్వతంగా నిలిచిపోయాయి. అందుకే ఆయన దేవుడిగా మారిపోయారు. ఎన్టీఆర్ అంటే దేవుడు. ఈరోజు 11వ అవతారంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అటువంటి మహనీయుడు వారసులం అని చెప్పుకుంటూ ఆయన ఆశయాలన్నీ తూట్లు పొడుస్తూ ఈరోజు ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే అతి దారుణంగా ఉంది. అక్కడ పేద వర్గాలు అల్లాడిపోతున్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు ఒక సామాజికమైనటువంటి న్యాయాన్ని కోల్పోయి అల్లాడిపోతున్నారు. కేవలం అక్కడ ఒక హత్యా రాజకీయాలకు ఒక నిలయంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ని కాపాడమని చెప్పి నా భర్త ఆత్మని నేను వేడుకుంటా ఉన్నాను. మళ్ళీ ఒక సుఖశాంతులు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి సామాన్యుడు తలెత్తుకొని గర్వంగా నిలబడగలుగుతాడో, ఎక్కడ శాంతి సందేశం అందుతుందో, ఎక్కడ హింసా రాజకీయాలు లేకుండా ఒక ప్రశాంతత వస్తుందో అటువంటి ఆ స్వర్గంలోకి నా ఆంధ్రప్రదేశ్ నడిపించు తండ్రి అని చెప్పి నేను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వాక్యాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలని, అక్కడ అమరావతి రైతులకు మేలు జరగాలని, అన్ని వర్గాలకు న్యాయం జరగాలని నేను కోరుకుంటూ సెలవు అవుతుంది. ఎన్ని గంటలకు అది నందమూరి తారక రామారావు గారు పరంపదించి 30 సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం వారు తెలుగు ప్రజల హృదయాల్లో సజీవంగానే ఉన్నారు అని చెప్పి విశ్వసించక తప్పదు. తెలుగు చలనచిత్ర రంగంలో అన్నితర సాధ్యమైనటువంటి పాత్రలను పోషించి నాయకుడిగానే కాకుండా ప్రతినాయకుడిగా సైతం ప్రజల మన్నలను మరియు వారి ఆశీర్వాదాలు పొందినటువంటి తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ. రాజకీయాల్లో కడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారం సాధించడానికి మాత్రమే కాదు, ఆ అధికారాన్ని ప్రజాసేవ మాధ్యమంగా వినియోగించుకోవచ్చు అని నిరూపించినటువంటి మహనీయుడు వారు. వారి సంకల్ప బలం ఎంత గట్టిదంటే ఆనాడు వారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, పక్కా గృహ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మాండలిక వ్యవస్థ కావచ్చు, మహిళలకి ఆస్తిలో సగం హక్కు కావచ్చు, అదేవిధంగా వారిని విద్యాధికుల్ని చేయడానికి మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం కావచ్చు, రైతులకి 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ అందించడం కావచ్చు, ఇవన్నీ కూడా వారు గట్టిగా సంకల్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి, పేదవారికి, రైతులకి, మహిళలకి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది. ఈనాడు అవే కార్యక్రమాలు ఒకంత రూపాంతరం చెందాయేమో కానీ ఎవరూ కూడా వాటిని తీసివేసేటువంటి పరిస్థితి అయితే దేశంలో ఖచ్చితంగా లేదు. ఇది వారి సంకల్పానికి మరియు ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనంగా మనం భావించాలి. ఆ మహనీయుడు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఎల్లప్పటికీ కూడా వారి ఆశీర్వాదాలు మన వెంటే ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. మహనీయుడు ఎన్టీ రామారావు గారు
మహనీయుడు ఎన్టీ రామారావు గారు మరణించి 30 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా ఆయన జనంలో జీవించే ఉంటాడని చెప్పడానికి ఇవాళ అనేక తార్కాణాలు ఇవాళ మన ముందున్నాయి. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే పేదవాడి ఆకలిని గుర్తించిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పేదవాడికి ఏం కావాలో ఆలోచన చేసిన వాడు ఎన్టీ రామారావు గారు. ఆనాడు ఆయన పెట్టిన స్కీమ్లే ఇవాళ ప్రభుత్వాలు ఏవొచ్చినా ముఖ్యమంత్రులు ఎవరైనా కొనసాగించేది ఆయన పెట్టిన స్కీములని సందర్భంగా నేను తెలియజేస్తానికి. దానికి ఉదాహరణ ఇవాళ 2 రూపాయల కిలో బియ్యం ఆనాడు మరి 83లో పెడితే ఇవాటి వరకు కూడా మరి అదే కొనసాగుతూ ఉన్నది. అది ఎన్టీ రామారావు గారి స్కీమ్, అది పేదోళ్ళ స్కీమ్. పేదల యొక్క పెన్నిది ఎన్టీ రామారావు అని చెప్పడానికి అది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా. అదేవిధంగా ఇండ్లు కానీ, మాండలిక వ్యవస్థ కానీ, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కానీ, 9% రిజర్వేషన్ మహిళలకు కానీ, ఆస్తిలో హక్కు మహిళలకు ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో కొనసాగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక మహనీయుడు, ఎందరో పుడతారు మహనీయులు, అందరూ కాలేరు దీన జన బాంధవుడు. ఆయన దీన జన బాంధవుడు మన ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన అభిమానిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బర్త్డే కావచ్చు, అదేవిధంగా వర్ధంతి కావచ్చు, ఏదైనా నేను ప్రతిసారి ఆయన భక్తుడిగా ఈ ఘాటుకు నేను వస్తూనే ఉన్నాను. నా జీవితం అంతా నేను మరణించేంత వరకు కూడా ఈ ఘాటుకు రావటం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన మరవలేము. నా ఇంట్లో ఇవాళ కూడా ఆయన ఫోటోలు తప్ప ఎవరి ఫోటోలు లేవు. కారణం ఏమిటంటే గుర్తించినోడు ఆయన, పేదలను గుర్తించినోడు, పేదల నాయకత్వాన్ని గుర్తించినోడు ఆయన. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు చదువుకున్న వాడికి ఒక పైస లేకపోయినా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అదేవిధంగా మంత్రులుగా చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేనే చెప్తా ఉన్నా, మరి ఆనాడు కాలేజీ నుంచి డైరెక్ట్గా ఉస్మానియా నుంచి అసెంబ్లీకి వచ్చినటువంటి పరిస్థితి నాది. అంటే అసెంబ్లీ నుంచి మన యూనివర్సిటీ నుంచి అసెంబ్లీకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మర్చిపోలేం. నా మ్యారేజ్ అయితే మ్యారేజీ ముహూర్తం కూడా ఆయన చేయితో పెట్టినటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మ్యారేజ్కి రావటం, మ్యారేజ్ డిన్నర్ ఇవ్వటం నాకు మరి ఒక దళితుడిగా ఎంతో గౌరవించినటువంటి ఆ మహానుభావుని మరవలేనని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దళితులంతా బడుగు బలహీన వర్గాలంతా గ్రామాలలో ఇప్పటికీ ఆయన భక్తులు ఎంతో వేల మంది లక్షల మంది ఈనాడు ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ఎన్టీ రామారావు గారిని ఎవరు మర్చిపోలేరని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, వాస్తవంగా ఆయనే దేవుడు, పేదోడిని గుర్తించినోడే దేవుడు, ఆయనే ఎన్టీ రామారావు గారిని మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.